బట్ దురదృష్టం ఏంటంటే రక్షణ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి దాళ్ళు. గత ప్రభుత్వంలో మాతో పాటుగా చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, లేకపోతే చాలామంది పెద్దలు మినిస్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగినా ఫస్ట్ వచ్చి నేనున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. 2024 అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మడిచి దిండి కింద పెట్టేసింది వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్. బహుశా నిజంగానే ఒక హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి తరపు నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళిన ఆవిడ మనసా వాచా కర్మణ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డ మీద, లేకపోతే మల్లం అనే గ్రామంలో ఒక జాతి మొత్తాన్ని వెలివేసినప్పుడు కనీసం స్పందన లేని ఒక గుడ్డి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేస్తే నిన్న కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు పవన్ సీమ అని చెప్పి ఒక పాంప్లెట్లు రిలీజ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి కళ్యాణ్ సేన అని పాంప్లెట్లు వేసి అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ ప్రభుత్వం ఏం స్పందించలా, ఇంక్లూడింగ్ రేషన్ కార్డులతో సహా.